కమ్మటి జున్ను పాలతో జున్నండి టేస్టీగా జ్యూసీగా చూస్తున్నారు కదా, కేకులాగా ఉన్నాయి ఈ జున్ను తయారీని. ఒకసారి చూద్దామా? ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే జున్ను అంత కమ్మగా వస్తుంది. అసలే మనకి జున్ను పాలు దొరకడమే అపురూపం కదండి. మొదట ఒక 1/2 లీటర్ జున్ను పాలు తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు మామూలు పాలు పోసుకున్నానండి. వాళ్ళు ఈరోజు పాలవాళ్ళు 2వ రోజు పాలని చెప్పారు, అందుకని నేను ఒక 1/2 లీటర్ మాత్రమే మామూలు పాలు పోసుకున్నాను. తర్వాత అందులో ఒక 100 గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకుని కాసేపు పక్కన ఉంచితే బెల్లం అనేది కరిగిపోతుంది. తర్వాత ఒక గిన్నెలోకి ఆ పాలు పోసుకొని కొంచెం మిరియాల పొడి, కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో అడుగున ఒక ప్లేట్ వేసుకొని అందులో నీళ్లు పోసుకొని చూస్తున్నారు కదా. తర్వాత మనం రెడీ చేసుకున్న గిన్నె పెట్టుకొని పాలగిన్నె పెట్టుకొని దానికి మూత పెట్టుకొని కుక్కర్ మూతని కూడా పెట్టేసేయండి. తర్వాత విజిల్ తీసేయాలండి. విజిల్ తీసేసి మనము ఒక 15 నిమిషాల పాటు దాన్ని అలా ఉడికించుకొని ఓపెన్ చేసి చూస్తే ఒకసారి చెక్ చేసుకోండి, అది ఉడికిందో లేదో మనకి తెలుస్తుంది. ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు దానికి ఏమీ అంటుకోకుండా ప్యూర్గా వస్తే జున్ను ఉడికినట్టేనండి. తర్వాత అంచులు మొత్తం ఓపెన్ అయ్యే విధంగా చుట్టూ తీసేసుకొని మనము ఆరిన తర్వాత జున్నుని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే కమ్మనైన జున్ను మనకి రెడీ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.